అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 148. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన అంజలి బ్రెజిల్లో ఉన్న ఫ్లాట్లో తేలుతుంది. హాయ్ వదిన అంటూ పలకరిస్తుంది నిత్య. ఆ ప్లేస్ అక్కడ నిత్య ఒక్కసారిగా అన్నీ మారిపోవడంతో హా అని షాకింగ్గా చూస్తూ, నేను చూస్తున్నది కళా నిజమా? మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చాం? నిత్య వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షమవడమేంటి అని అంజు బుర్ర గిర్రున తిరుగుతుంటే తల మీద చెయ్యి పెట్టుకొని వింతగా చూస్తుంది అంజలి. ఏమైంది వదిన అలా చూస్తున్నావు అంటూ కదుపుతుంది. నిత్య నువ్వేంటిక్కడ? నేను ఫారెస్ట్లో ఉండాలి కదా, ఇక్కడున్నానేంటి అని ఆశ్చర్యంగా అనగానే, మీరు వచ్చేసరికి మేము ఆల్రెడీ ఎప్పుడో వచ్చాం వదిన. అన్నయ్య మొన్నే కాల్ చేసి రమ్మన్నారు, కానీ నాకు ఒంట్లో బాలేదని రాలేదు. ఇక మీరంటావా, అన్నయ్య నిన్ను గంట ముందు తీసుకొచ్చారు. నువ్వు బాగా డీప్ స్లీప్లో ఉన్నావని లేపొద్దు అని చెప్పాడు. అందుకే నిన్ను లేపలేదు అనగానే, బాబోయ్, మీ అన్న చెల్లెళ్ళు ఇచ్చే షాక్లకి నేను పోయేలా ఉన్నాను. క్షణానికో షాక్లు ఇస్తున్నారు. ఆ మాటకి చిన్నగా నవ్వి, మరి ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు అంటున్న నిత్యని చూసి, అమ్మ తల్లి, మీ ఇద్దరిని నేను ఏమనుకోవట్లేదు, కానీ నన్ను కాస్త మాట్లాడనివ్వకు ప్లీజ్, నాకు వాష్రూమ్ వస్తుంది అంటూ బెడ్ దిగుతుండగా ఒళ్ళంతా నొప్పులు ఉండడంతో ఆ పెయిన్స్ని బయటకి కనిపించనివ్వకుండా కవర్ చేస్తూ మెల్లగా వాష్రూమ్ వెళ్ళిపోతుంది అంజలి. వెళ్ళిన తనని చూస్తూ పగలబడి నవ్వుతుంది నిత్య. ఆమె నవ్వులు వాష్రూమ్కి వినిపిస్తుంటే, నిత్య నీకు నా బాధ నవ్వులాటగా ఉందా? అలా నవ్వుతున్నావు? పో నిత్య, నీతో మాట్లాడను అంటూ బుంగమీతి పెట్టినట్లుంది. ఎందుకంటే వాష్రూమ్లో ఉన్న పాప బయటికి కనిపించదు కదా, ఊహించానన్నమాట. వదిన నువ్వు తర్వాత తీరిగ్గా అలుగుదువు కానీ ప్రశాంతంగా వాష్రూమ్ వెళ్ళు వదిన అంటున్న నిత్య మాటలకి కోపం వస్తుంటే, నిత్య నీ పని బయటికి వచ్చాక చెబుతాను ఆగు అంటూ ఉంటే, సరే సరే క్యారియాన్ అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైం బయటికి వచ్చిన అంజు నిత్యని చూసి, యా ఇప్పటి వరకు ఏదో మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడు అంటూ చెవి మెలిపెడుతుంది అంజు. సారీ వదిన, ప్లీజ్ వదులు, నొప్పెడుతుంది వదులు అని రిక్వెస్ట్గా అడుగుతుంది. ఆమె అలా అడిగేసరికి వదులుతుంది. మీ అన్నయ్యకి నీకు బాగా ఎక్కువ అవుతుంది, మా అన్న చెల్లెలను బాగా ఆడేసుకుంటున్నారు అంటుండగా, మీ ఇద్దరికి చాలా తక్కువ అవుతుంది కదా, అందుకే మమ్మల్ని మీ చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారు అన్న బేస్ వాయిస్ వినిపించగానే తల తిప్పి చూస్తుంది అంజలి. హర్ష, కిరణ్ ఇద్దరూ లోపలికి వస్తూ కనిపించారు. కిరణ్ని చూసి, అన్నయ్య మీరు ఎప్పుడొచ్చారు? మీరు వచ్చే ముందే వచ్చామమ్మా అని అంటాడు కిరణ్. వీళ్ళతో వేగడం మన వల్ల కాదన్నయ్య, బాబోయ్, వీళ్ళ జోలికి వెళ్లే బదులు సైలెంట్గా ఊరుకోవడం బెటర్ అంటుంది అంజు. ఏంటే ఎక్కువ చేస్తున్నావు, మా జోలికి రమ్మని ఎవడడిగాడే అంటాడు హర్ష. అయ్యా మహాప్రభు, నీకో నమస్కారం, కానీ పదండి కాఫీ తాగుదురు అంటూ నిత్యాని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది అంజు. అత్తయ్య గారు ఎలా ఉన్నారు నిత్య అడుగుతుంది. మామ్ బాగున్నారు వదిన, శ్వేత ఆనంద్ వాళ్ళు కూడా వచ్చారు. శ్వేత 10th ఇక్కడే అయిపోతే ఊర్లోనే చదువుకుంటాను అంటుంది. అనగానే, ఇది బెటర్, అమ్మకి తోడుగా ఉంటుంది. అక్కడే పీజీ వరకు ఉంది కాబట్టి అక్కడే చదువుకుంటూ అమ్మని కూడా చూసుకోవచ్చు అంటూ ఇద్దరికి కాఫీ కలిపి తీసుకొస్తుంది అంజలి. కిరణ్, హర్ష వాళ్ళ బిజినెస్ మ్యాటర్ డిస్కస్ చేసుకుంటున్నారు. తను కాఫీ తేవడంతో తీసుకుని నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏంట్రా, నలుగురం కలిసి ఎక్కడికైనా వెళ్దామా అంటాడు కిరణ్. మీరు వెళ్ళిరండి, మాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాం అంటాడు హర్ష. తర్వాతైనా చూసుకోవచ్చు, నలుగురం కలిసి జాలీగా ఎక్కడికైనా వెళ్దాంరా అంటాడు కిరణ్. ఇక అతడి కోరిక కాదనడం ఇష్టం లేక అక్కడికి వెళ్ళి అటు నుండి అటే హర్ష అనుకున్న పనికి వెళ్దామని సరే అంటాడు. ముందు రోజు నైట్ జరిగిన వాళ్ళ సెకండ్ నైట్ వల్ల పాపకి ఒంట్లో నలతగా ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ ముందు నార్మల్గా తిరుగుతుంది అంజు. ఇక అందరూ కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ కూడా చేసి లంచ్ బయట చేద్దామని బయటకు వెళ్తారు. నలుగురు వాటర్ ఫాల్స్, బీచ్, ఇంకా కొన్ని చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉండడంతో ఆ రోజు టైం సరిపోక కొన్నింటిని మాత్రమే సందర్శించి లంచ్ కూడా బయటే చేసి ఇక వాళ్ళిద్దరినీ ఏకాంతంగా వదిలిపెట్టాలని, కిరణ్ మీరు ఎంజాయ్ చేయండి, మాకు చిన్న పనుంది అని అనుకుంటూ అంజు పద అంటూ తనని ఎక్కడికో తీసుకెళ్తాడు హర్ష. ఎక్కడికో చెప్పండి చూద్దాం. ఇవన్నీ సస్పెన్స్ ఫ్రెండ్స్, ముందే చెబితే సస్పెండ్ ఎలా అవుతుంది?
దేనికైనా టైం రావాలి. సో టైం వచ్చినప్పుడు చెబుతా. అంతవరకు తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో మీరే కనిపెట్టేయండి. ఇక ప్రేమ పక్షులు నిత్య, కిరణ్ ఇక అక్కడ వాతావరణం కూల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉండడంతో ఎంజాయ్ చేస్తూ కాస్త అలా సేద తీరి అలకలు, కోపాలు, తాపాలు, ముద్దు, మురిపాలలో తేలి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఎంతవరకు వీలవుతాయో అన్నీ చూసి ఇంటికి బయలుదేరుతారు. ఫ్లాట్‌కి వచ్చేసరికి అంజు పడుకొని ఉండడంతో కంగారుగా వచ్చి తనని లేపుతుండగా, "ఇప్పుడే పడుకుంది నిత్య. తనని డిస్టర్బ్ చేయకు" అంటాడు హర్ష. "మీరు ఎక్కడికెళ్లారన్నయ్య" అని అడుగుతుంది. "చెప్పానుగా చిన్న పనుండి బయటికి వెళ్ళామని" అనగానే వీడు మళ్ళీ అడిగితే కోప్పడతాడు అని సైలెంట్‌గా ఉంటుంది నిత్య. ఇక ఆ రోజు నైట్ డిన్నర్ చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోతారు. ఇద్దరి జంటల సంయోగం సరస శృంగారంలో తేలి ఒకరిలో ఒకరు సేద తీరి అలసిన శరీరాలతో అలా ఆ రాత్రి తీయని రాత్రిగా గుండెల్లో ముద్రించుకొని మనసు, శరీరం అలసిపోవడంతో ఇక నిద్రలోకి జారుకుంటారు. నెక్స్ట్ డే ప్రాజెక్ట్ వర్క్ విషయంలో అక్కడ ఫారినర్స్‌తో మీటింగ్ అరేంజ్ చేయడంతో కిరణ్, హర్ష ఇద్దరు మీటింగ్‌లో అటెండ్ అవుతారు. హర్ష తన ఐడియాస్‌ని వాళ్ళ ముందు పెడతాడు. అతడి ఆలోచనలు, వే ఆఫ్ థింకింగ్ కంపెనీ ముందుకు వెళ్ళడానికి తగిన ఐడియాస్ ఒక్కోటి చెబుతుంటే ఫారినర్స్ ఫిదా అయ్యి అప్రిషియేట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో వర్క్‌ని కూడా ఇవ్వాలనుకుంటున్నామని చెప్పగానే వాళ్ళ ఆనందానికి పట్టాపగ్గాలు లేకుండా పోతాయి ఇద్దరికీ. ఇక హర్ష జర్మనీ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఫినిష్ కావడంతో కిరణ్‌తో పాటు తీసుకొచ్చిన ఫైల్స్‌ని సబ్మిట్ చేయడానికి ఆ రోజే బయలుదేరతాడు హర్ష. అంజుకి గుడ్ న్యూస్ చెప్పి జర్మనీ వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అతడు తిరిగి వచ్చే వరకు 2 డేస్ పట్టడంతో అంజు హర్షని చాలా మిస్ అవుతుంది. ఇక్కడ హర్ష పరిస్థితి కూడా అలాగే ఉంది. బట్ అతడి పనిలో చాలా బిజీగా ఉండి ఆమెతో మాట్లాడటం కూడా వీలు కాలేదు హర్షకి. ఇక ఫారిన్ వస్తే 2 పనులు అయిపోతాయన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు హర్ష. ప్రాజెక్ట్ ఫైల్స్‌ని జర్మనీలో సబ్మిట్ చేసి మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళు అతడికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పి లంచ్ కూడా అరేంజ్ చేయడంతో ఇక వాళ్ళు హర్షకి సెండ్ ఆఫ్ ఇవ్వడంతో మళ్ళీ బ్రెజిల్‌కి రిటర్న్ అవుతాడు. ఇక ఆమెను చూడక 3 రోజులు అవుతుండడంతో వాళ్ళిద్దరి విరహ వేదన ఎన్ని యుగాలదో అన్నట్లు ఒక రోజులో తీరేది కాకపోయినా డే మొత్తం ఒకరి కౌగిల్లో ఒకరు బందీ అయ్యి ఇక ఆమెను సెకన్ కూడా వదల్లేదు హర్ష. "పిల్స్ వేసుకున్నావా" అని అడుగుతాడు స్మూత్‌గా. వేసుకున్నాను" అంటుంది. అతడి అంతులేని అనంతమైన పిచ్చి ప్రేమకి బానిసయ్యి అతడి కౌగిల్లో సేద తీరింది అంజలి. ఇక్కడ వీళ్ళిద్దరి ప్రేమ పక్షులు అటు వాళ్ళిద్దరూ ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా హనీమూన్ ప్రోగ్రామ్‌ని గ్రాండ్‌గా సక్సెస్ చేసి ఇక బ్రెజిల్‌కి టాటా బై బై చెప్పి కార్‌లో ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరారు నలుగురు. ఎయిర్‌పోర్ట్ రావడంతో లోపలికి వెళ్తారు. "రేయ్! ఇప్పుడు ఇండియాకి ఫ్లైట్స్ ఏమీ లేవు కదరా! ఈ టైంలో తీసుకొచ్చావేంటి?" అంటాడు కిరణ్. అతడు మాటలని చెవికి ఎక్కించుకోనట్లుగా ముందుకు నడుస్తున్నాడు హర్ష. ఇక ఫ్లైట్ అనౌన్స్‌తో పని లేకుండానే లోపలికి తీసుకెళ్తాడు నలుగురిని. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు అక్కడే నిలిచిపోతే నిత్య, అంజలి మాత్రం నోరు తెరుచుకొని మరీ చూస్తున్నారు. "రేయ్! మూర్ఛ వచ్చిన వాళ్ళలాగా ఏంట్రా ఆ చూపు?" అంటాడు చిరాగ్గా. హర్ష మాటలకి తేరుకొని "ఏంట్రా? మా చెల్లికి ఏకంగా ఫ్లైట్ గిఫ్ట్‌గా ఇస్తున్నావా? ఏం ప్రేమరా బాబు! ఓ లైలా మజ్ను, పారు దేవదాస్, ఓ అనిల్ సౌమ్య వాళ్ళకంటే గొప్ప ప్రేమికుడివిరా బావా! చేసిన ఓవరాక్షన్ చాలు కానీ పద" అంటూ స్టాచ్యూలా ఉన్న అంజుని కదిపి "అంజు పద" అంటూ ఆమెను తీసుకొని నేవీ ఎయిర్‌లైన్స్ దగ్గరికి తీసుకొచ్చి ఆమెను ముందుగా రైట్ లెగ్ పెట్టి ఎక్కమనగానే చాలా ఎమోషనల్‌గా బాబుని చూస్తూ అతడి చెయ్యి గట్టిగా పట్టుకోగానే హర్ష చిన్నగా నవ్వి ఆమె చెయ్యి పట్టుకొని ఎక్కుతారు ఇద్దరూ. వెనుక నిత్య, కిరణ్ కూడా ఎక్కడంతో ఫ్లైట్ రన్‌వే అవుతుంది. ఇక్కడ పాప మాత్రం అతడిని ఎలా కొలవాలో, ఏమని పోల్చుకోవాలో అర్థం కాక పదాలు రాని, భాష లేని భావాలు కళ్ళల్లో నింపుకొని మరీ చూస్తుంది. "ఓయ్! ఏంటే అలా చూస్తున్నావ్?" "హుహు. ఏం లేదు" అంటుంది అతని నుండి చూపు మరల్చకుండా. ఆమెను చూసి చిన్నగా సైడ్ స్మైల్‌తో "ఏంటే అలా చూస్తున్నావ్? నీ మొగుడికి దిష్టి తగులుతుంది" అని కళ్ళెగరేస్తాడు. అలా అనగానే ఆమె కళ్ళకున్న కాటుక తీసి అతడి బుగ్గకి పెడుతుంది. "నేనేమైనా చంటి పిల్లాడినావే? నా బుగ్గకు చుక్క పెడుతున్నావ్?
ఇలా చూస్తే నవ్వుతారు పాప అంటాడు టీజింగ్ వాయిస్తో. ఆ మాటకి చిన్నగా నవ్వి చుక్క పెట్టిన బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఇదంతా అవసరమా హర్ష? చాలా ఖర్చు అయ్యుంటుంది కదా అంటుంది. అవసరమే బేబీ, ఇది మన స్పేస్, ఇందులో నువ్వు నేను మాత్రమే, ఓన్లీ అవర్ పర్సనల్, ఓకే? నా లైఫ్లో నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. నా దృష్టిలో నీకు ఇది కూడా తక్కువే. నా గుండెల్లో ఎప్పుడు హైగానే ఉంటావు. సో సింబాలిక్గా ఇలా చూపించానన్నమాట. బావుందా? నచ్చిందా? అనగానే నచ్చిందా ఏంట్రా? నువ్వు ఇదంతా చేస్తుంటే నాకు ఏంటో ఆ ఫీలింగ్ చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఇదంతా చేస్తున్న నీకు నేను ఏమీ ఇవ్వట్లేదు అని బాధగా అనిపిస్తుంది అనగానే, ఎందుకు ఇవ్వట్లేదు పాప? రోజు నన్ను స్వర్గంలో ముంచుతున్నావు కదా, అంతకంటే ఇంకేం కావాలి అనగానే, అది నీకు గొప్పే కావచ్చు, నా దృష్టిలో చాలా చిన్న విషయం. ఏ అమ్మాయి అయినా అబ్బాయికి ఇస్తుంది. ఇందులో స్పెషల్ ఏముంది? ఒకటి ఉంది, చేస్తావా అంటాడు. అతను అలా అనగానే ఏంటి అన్నట్లు చూస్తుంది అంజలి. నా కోసం ఫుట్బాల్ ఛాంపియన్ కావాలి, అవుతావా అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది అంజు. అందుకే పిల్లలు వద్దంటున్నాడా అన్న డౌట్ కూడా వస్తుంది అంజలికి. అడిగితే ఇంత మంచి మూడ్ చెడగొట్టిందాన్ని అవుతానని సైలెంట్గా ఊరుకుంటుంది. అయినా పిల్లలకి ఫుట్బాల్కి ఏంటి సంబంధం? ఏమోలే, మా ఇద్దరి మధ్యలో వేరే పర్సన్ రావడం ఇష్టం లేదేమో అని సైలెంట్గా ఊరుకుంటుంది. చెప్పవేంటే అంటాడు మళ్ళీ. సరే హర్ష, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను. ఇప్పుడు నీ కోరిక ఎలా ఉండేదో ఒకప్పుడు నాకు కూడా ఫుట్బాల్ ఛాంపియన్ కావాలని ఉండేది. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ సక్సెస్లన్నీ నావే కదా అని సంతృప్తి పొందాను. అందుకే ఫుట్బాల్ అన్న టాపిక్ ఎప్పుడు తీయలేదు నేను. అంత ప్యూర్ హార్ట్ కాబట్టే హర్ష అంజలిని ఇష్టపడుతున్నాడు. ఇంత మంచి మనసున్న, ఆత్మాభిమానం, అందం అన్నీ కలగలిపిన వజ్రం ఎక్కడ దొరుకుతుంది? సో అందుకే అతడు ఆమెను అంత ప్రేమగా ఒక వాల్యుయబుల్ థింగ్లా చూసుకుంటాడు. ఆ మాటకి హర్ష చిన్నగా నవ్వి, నాకు తెలుసు బేబీ, నువ్వు ఈ మధ్యలో ఫుట్బాల్ టాపిక్ తీయట్లేదంటేనే నాకు తెలిసిపోయింది నువ్వలా ఫీల్ అవుతున్నావని. అందుకే నువ్వు కూడా నాతో సమానంగా, ఇంకేమైనా అంటే నాకంటే ఎక్కువగా ఉండాలి అని కోరుకుంటాను. నేను నిన్ను ఎప్పుడు ఆకాశంలో ఉంచుకుంటాను నా అంజు బేబీ, అందరాని స్టార్. సో నువ్వు కూడా చాలా కష్టపడి ఛాంపియన్షిప్ని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. నీకు అందులో ఆనందం ఉంది అంటే ఖచ్చితంగా నేను ఛాంపియన్షిప్ని గెలుచుకుంటాను హర్ష అని హామీ ఇస్తుంది అంజలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నన్ను అడిగిన ఒకే ఒక్క కోరిక, ఆ కోరికను తీర్చకుండా ఎలా ఉంటాను? తప్పకుండా తీరుస్తాను అని చేతిలో చెయ్యేసి చెబుతుంది అంజు. పిల్లలు ఎందుకు వద్దంటున్నాడో టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.